అందరూ ఇక్కడేనమ్మా, ఇక్కడికి వస్తారు అందరూ. ప్లేట్ ఎవరి ప్లేట్ మరి ఒకసారి అంటే ఒకటే అందరూ మీరందరూ ఏమైనా కంప్లైంట్ ఉందా? శుభ్రంగా తింటున్నారా? అంత బాగానే ఉంటుందా? ఓకే, పెట్టుకోండి. ఏమో పాప, భోజనం రోజు తింటున్నావా? బాగుంటుందా? శుభ్రంగా? ఏమన్నా కానీ కంప్లైంట్ ఏం లేదు, బానే ఉందా? మీరు చెప్పాలి, ఏదైనా ఉంది అని అంటే చెప్పాలి. బాగుంటుంది. సరే, త్వరగా కుట్టించుకుని అందరూ కూడా డిసిప్లిన్ గా వేసుకుంటే మీరు అందరూ బాగా కనిపిస్తారు. ఎన్నాళ్ళైంది యూనిఫామ్ ఇచ్చి? మరి ఇంకా కుట్టించలేదా? రేపు వేసుకొస్తారు. వేసుకొస్తే అందరూ అందంగా కనిపిస్తారు. మరి బాగున్నాయా బట్టలు? ఎవరు బొమ్మ అయిపోకుండా ఇచ్చారు మీకు. బాగా చదువుకోవాలి మీరు. పుస్తకాలు కూడా వచ్చేసినాయా? అన్నిటికీ ఏమన్నా వర్తమానలే. మీరు మీ అంతటా మీరు చెప్పండి, నేను అడగకుండా చెప్పండి. అసలు మీకు ఏమేమి ఇచ్చారు, ఏం పెడుతున్నారు, భోజనం ఏం బాగుంది, ఎవరు మాట్లాడతారు ఇందులో? రోజుకొక కూర. ఏం కూర పెడుతున్నారు? డే బై డే. స్కూల్లో వదలకుండా తింటున్నారా? ఎంత కావాలంటే అంతే పెట్టుకోండి, వేస్ట్ చేయకూడదు. ఇది వరకు బియ్యానికి, ఇప్పుడు బియ్యానికి మార్చారు. ఇప్పుడు రైస్ కూడా బాగుంటుంది. మీ అందరూ ఆరోగ్యంగా ఉంటారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ వస్తారు. బాగా చదువుతున్నారు లేదు చూస్తా. ఏదో వచ్చి తినే డ్రెస్ వేసి భోజనం చేసి వెళ్ళిపోతే కాదు. తీసుకోండి. దానికి అందరూ చేతులు కడుక్కుని తినాలి భోజనాలు. మీరు తెలిసిందా? ఆరోగ్యం. ఓకే ఓకే. కాదు, పులిహారను పచ్చడి, ఏదైనా టమాటా పచ్చడి మంగళవారం. నిన్న పులిహారను నమస్కారం. మరి ఈ రోజున ఏదైతే మధ్యాహ్నం స్కూల్లో భోజనాలు పెడుతున్నారో ఆ భోజనాలు పెట్టే దగ్గరికి స్వయంగా విజిట్ చేయాలనే ఉద్దేశంతో 12 పంపుల స్కూల్కి అందరికీ చెప్పి 12ంటికి వస్తానని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఈ సుబ్బమ్మాదేవి హై స్కూల్కి నిన్న నా ఫేస్బుక్ ఒక మెసేజ్ పెట్టారు. ఎవరో ఇక్కడ భోజనం బాగోట్లేదని చెప్పి మెసేజ్ పెట్టారు. బాగుందో బాగోలేదని చేయడానికి సర్ప్రైజ్ విజిట్ గా ఇక్కడికి రావడం జరిగింది. స్వయంగా నేను కూడా పిల్లల్ని అడిగటం, వాళ్ళతో పాటు స్వయంగా కూర్చొని తినటం కూడా జరిగింది. మరి ఏదైనా ఇబ్బంది ఉందంటే తప్పనిసరిగా ఏదైతే హెడ్ మాస్టర్ ఉన్నారో హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకొస్తే ఆయన ఏదన్నా ఉంటే ఇమీడియట్ గా రెక్టిఫై చేస్తారు. లేదన్నా పేరెంట్స్ ఎప్పుడైనా సరే, నా నెంబర్ అందరి దగ్గర ఉంది, మీరు ఎప్పుడైనా నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. మీరు ఏదున్నా సరే ప్రజల వద్దకు పరిపాలన అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి నిరంతరం కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. ఏ ఇబ్బంది వచ్చినా సరే అందరికీ కూడా ఇది వరకు బియ్యం చాలా మంది భోజనం చేయట్లేదన్న ఉద్దేశంతో, సన్న బియ్యం వేస్తే అందరూ తింటారన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా రోజు గుడ్డుతో పాటు ఏదో ఒక కర్రీ పెడతాం జరుగుతుంది. ఇవాళ స్వయంగా నేను వేడి వేడి భోజనం కర్రీతో పాటు, ఎందుకంటే సర్ప్రైజ్ విజిట్కి వచ్చినా అవన్నీ ఉన్నాయి. దాంతో పాటు అతను ఎడిషనల్ గా రసం కూడా పెట్టాడు పిల్లలందరికీ కూడా. పిల్లలందరినీ కూడా అనేక మందిని అడగడం జరిగింది. భోజనం శుభ్రంగా బాగుందని చెప్తున్నారు. ఈ విధంగా కొనసాగాలని కూటమి పరిపాలనలో 100% ఎవరైతే మధ్యాహ్నం భోజనం వాళ్ళు చేసి వండిస్తున్నారో అందరూ కూడా సక్రమంగా పిల్లలు అందరూ కూడా వాళ్ళు తినేటట్టుగా వాళ్ళు చేయవలసిన బాధ్యతను వాళ్ళు కూడా తీసుకోవాలి. ఇలాంటిది ఎప్పుడైనా సరే ఏ చిన్న విషయంలో వచ్చినా సరే రాజీ లేకోకుండా నేను కూడా ఆ స్కూల్కి విజిట్ చేస్తుంటాను. హెడ్ మాస్టర్ కూడా చెప్పాను. పూర్తి స్ట్రెంత్ ఏంటంటే 85% దాకా తింటున్నారని చెప్తున్నారు. అందరూ కూడా 90% పిల్లలు అందరూ కూడా తినే పరిస్థితి ఉండాలి. పేరెంట్స్ కూడా ఏదైతే వాళ్ళు కూడా ఇక్కడ టేస్ట్ చేసి ఏదంటే పేరెంట్స్ మీటింగ్కి వస్తారో వాళ్ళు కూడా ఇక్కడ కూరలో ఇక్కడ అన్నం ఎలాగుంటుందనేది చూసి పూర్తి 100% వాళ్ళు తినేటట్టుగా చేయవలసిన బాధ్యత పేరెంట్స్ కూడా తీసుకోవాలని సందర్భంగా వాళ్ళని కూడా కోరుకోవడం జరుగుతుంది.